ఒకప్పుడు కార్టూన్ అంటే మనకు టామ్ అండ్ జెర్రీ, కానీ ఈ రోజు యూత్ అందరికి నరుటో, గోకుల్, లుఫీ అనే గాడ్ లెవెల్ ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. అసలు ఏం జరిగిందంటే, జపాన్ లో పుట్టిన ఈ యానిమీ కల్చర్ ఇండియాలో కొన్ని లక్షల మందిని ఎలా ఎడిట్ చేసిందో మీకు తెలుసా? ఈ యానిమేషన్స్ మన జనరేషన్ థింకింగ్, ఎమోషనల్స్ అన్ని మార్చేసింది. ఇది కేవలం యానిమేషన్ కాదు బ్రో, ఇది ఒక ఎమోషన్స్, ఒక ఇన్స్పిరేషన్. మరి ఇవాళ మనం ట్రైన్ ట్రావెల్ చేస్తూ యానిమ్ ఇండియాలోకి ఎలా వచ్చింది, ఎలా మన చైల్డ్హుడ్ ని, మనం మర్చిపోలేని మెమరీస్ ని క్రియేట్ చేసింది, ఇవన్నీ మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ముందుగా తెలుసుకోవాల్సింది యానిమీ అంటే ఏంటి. యానిమ్ అనేది జపాన్ లో మొదలైన ఒక యానిమేషన్ స్టైల్. 1914s లో జపాన్ లో మొదట యానిమ్ షార్ట్ ఫిల్మ్ ఒకటి వచ్చింది. తరువాత జపాన్ లో ఓసాము టెజుకా అనే ఒక వ్యక్తి గాడ్ ఆఫ్ మాంగా అనే ఒక యానిమ్ కి ఫౌండేషన్ చేశారంట. 1916s లో ఆస్ట్రో బాయ్ సిరీస్ వల్ల యానిమ్ ప్రపంచవ్యాప్తంగా మంచి ఫేమస్ అయ్యింది. అక్కడ నుంచి డ్రాగన్ బాల్, నరుటో, పోకెమాన్ ఇలాంటి యానిమీస్ అన్ని బయటకు ప్రపంచవ్యాప్తంగా మంచి హడావిడిని సృష్టించింది. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేస్తే, యానిమేట్ అనేది మన ఇండియాకి ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసా? 1990s లో ఇండియాలో టీవీ ఛానల్స్ డెవలప్ అవుతున్న టైంలో కార్టూన్ నెట్వర్క్, పోగో, హంగామా లాంటివి పాపులర్ అయ్యాయి. ఆ టైంలో మనం చూసిన డ్రాగన్ బాల్, పోకెమాన్ అండ్ అలాగే డిజిమాన్ ఇవన్నీ అసలు యానిమ్ సిరీస్. కానీ అప్పట్లో మనం అందరం జపానీస్ యానిమ్ కాదు, ఇవి ఒక కార్టూన్ అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఎక్కడే మొదలైంది. 2000 లో హంగామా టీవీ మరియు డిజ్నీ ఛానల్స్ యానిమ్ సిరీస్ అన్నిటిని హిందీ డబ్బింగ్ తో రిలీజ్ చేయడం మొదలు పెట్టాయి. అప్పట్లో డోరేమాన్, షిన్చాన్, నరుటో ఈ షోలన్నీ బాగా హిట్ అయ్యాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా తెలుగు, తమిళ్ అవన్నీ డబ్ అయ్యాయి. డోరేమాన్, షిన్చాన్ ఈ షోలన్నీ తెలుగులో వచ్చాయి. వీటికి చాలా మంది చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ యానిమ్ సిరీస్ తో చాలా బాగా అటాచ్ అయ్యారు. 2015 తర్వాత యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ ఇండియాలో రావడం యానిమ్ సిరీస్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఓటీటీ ప్లాట్ఫామ్ లో సబ్ టైటిల్స్ తో ఒరిజినల్ వర్షన్ లో యానిమే చూడడం మొదలైంది. యానిమ్ ఫ్యాన్స్ కి కమ్యూనిటీ కూడా ఏర్పడ్డాయి. ఇన్స్టాగ్రామ్, రెడిట్, డిస్కార్డ్ లో యానిమ్ డిస్కషన్స్ చాలా బాగా పెరిగిపోయాయి. కొంతమంది ఫ్యాన్ డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశారు. తెలుగులో కూడా యానిమ్ ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్సులు కూడా వచ్చాయి. ఇండియన్ యూత్ కి యానిమ్ ఎందుకు ఎంత బాగా కనెక్ట్ అయిందంటే, మెయిన్ గా డీప్ గా ఎమోషనల్ స్టోరీస్ ఉండడం వల్ల అండ్ అలాగే యాక్షన్ సీన్స్ మరియు మోరల్ వాల్యూస్, మంచి హైప్ తో క్యారెక్టర్ డెవలప్మెంట్, మంచి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అండ్ అలాగే ఎమోషనల్స్ తో మంచి డెప్త్ గా అయితే తీసుకువెళ్ళిపోతుంది. సో దీనికి మన ఇండియన్స్ అందరూ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు చాలా మంది ఇండియన్ క్రియేటర్స్ అందరూ యానిమ్ ఇన్స్పైర్డ్ కంటెంట్ ని తయారు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే, హిందూస్ బ్యాటిల్ రాయల్ గేమ్ అనేది ఒకటి, ద లెజెండ్ ఆఫ్ హనుమాన్, డిస్నీ హాట్‌స్టార్ లాంటివన్నిటిని యానిమ్ స్టైల్లో తయారు చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్ లో చూసుకుంటే ఇండియన్ యానిమే ఇండస్ట్రీ చాలా పెద్దగా గ్రోత్ అవుతుంది. ఆల్రెడీ హైదరాబాద్, బెంగళూరులో యానిమ్ స్టైల్ స్టూడియో కూడా స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో మనకి ఇండియన్ మేడ్ యానిమే సిరీస్ కూడా రావచ్చు. అయితే గైస్, ఇదే మన ఇండియాలో యానిమ్ స్టోరీ జపాన్ లో మొదలైంది. టీవీ ద్వారా ఇండియాకి వచ్చి ఇప్పుడు యూట్యూబ్ లో అండ్ అలాగే ఓటీటీ ద్వారా కొత్త జనరేషన్ ని ఇన్స్పైర్ చేస్తుంది. ఇది కేవలం ఇంటర్నేషనల్ కాదు, ఒక కల్చర్. యానిమ్ అంటే ఒక కార్టూన్ కాదు, ఒక ఎమోషన్ అండ్ అలాగే ఇన్స్పిరేషన్. సో గైస్, మీరు ఏ యానిమ్ మొదటగా చూసారో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.